హలో 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 అందరికి ఒకేసారి తుమ్ములు వచ్చినట్టే అందరికి ఒకేసారి ఫోన్లు వచ్చాయేంటి? జలుబులాగా ఇదో జాడ్యం అంటుకుంది ఈ మధ్య. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. త్వరగా వచ్చి పడుకోండి. వెళ్ళండి. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టవే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా మనకన్నా బావే తొందరపడుతుంది. అంక పదండి, సారీస్ పదండి. నువ్వే సెలెక్ట్ చేయాలి బావా. క్యాబ్ ఇంకా రాలేదేంటి? అక్క ఎంతసేపు అక్క ఇలా ఎండలో నిల్చోడం? అబ్బబ్బా కారున్న మొగుడు దొరికేసరికి కాలు నేల మీద నిలవట్లేదమ్మా మరదలకి. అక్క బావ నన్ను బాగా ఏడిపిస్తున్నాడు అక్క. నువ్వు మాత్రం మమ్మల్ని బాగా నవ్విస్తున్నావే. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి కారు కోసం? అక్క ఆయనకి ఫోన్ చేస్తే కంపెనీ కార్ పంపించేవారు కదక్క. చిచి, కార్ కోసం ఆయనకు ఫోన్ చేయడం అంటే అవసరమైతే ఆటోలో వెళ్దాం. ఏమవుతుంది? ఒక్క ఫోన్ కొడితే 4 కార్లు ఇంటి ముందు ఉంటాయి తెలుసా? ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిపోయింది అమ్మగారికి. అదిగో క్యాబ్ వచ్చింది. తలుచుకోగానే ప్రత్యక్షమయ్యారు. నా ఫీలింగ్స్ బాగా కనెక్ట్ అవుతున్నట్టున్నాయి. ఎప్పుడైనా శుభలేఖలు గుళ్ళో దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించాకే చూడాలి, ఎవరికైనా ఇవ్వాలి. అబ్బా అప్పటిదాకా చూడకూడదా? అవునమ్మి, పొద్దునే అందరం గుడికి వెళ్ళి పూజ చేద్దాం. తొందరగా తినేసి పడుకుందాం. పదండి పదండి పదండి. కావ్య నాకు ఆమ్లెట్ వేసి పెట్టవా? నువ్వు గుడ్డు పెడతావా బావా? అదేంటి? ఇంట్లో గుడ్లు లేదా? అక్క మనమేనా ఇంకా ఎవరైనా వస్తున్నారా? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా వస్తారమ్మా. రాజా అది అడిగింది ఎవరి కోసమో కాదు, మన తమ్ముడు కోసం. ఛీ, ఏం కాదు. వస్తాడులేవే. దీని మూగ ప్రేమ చూసి తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. ఇందక్కడి నుంచి శుభలేఖలు చూస్తానని ఒక్కటే గొడవ. దేవుడి ముందు పెట్టే గాని చూడకూడదని చెప్తే ఊరుకుంది. అబ్బాయి రాగానే పూజ చేయించి చూపిస్తారులే అమ్మి. అన్ని తనకే ఇచ్చేద్దాం. అంతేనా? ఆ కార్డ్స్ మొత్తం దివ్యానే పంచాలి. నాన్న చూడు నాన్న, అందరూ నన్నే ఏడిపిస్తున్నారు. వాళ్ళు కదమ్మి, ఏదో జోక్ చేస్తున్నారులే. నాన్న నాన్న వచ్చానన్నా, ఆయన వచ్చారన్నా.
సారీ అంకుల్, కొంచెం లేట్ అయింది. అయ్యయ్యో పర్వాలేదు బాబు. హాయ్ బ్రదర్. హాయ్ అన్నా. ఓ అబ్బో తమ్ముడు సూపర్ ఫాస్ట్. ఆ, రండి బాబు శుభలేఖలు పూజ చేయిద్దాం. ఏది ఒకసారి చూడనివ్వండి అంకుల్. బాబు పూజ అయ్యాక ఆచార ప్రకారం మొదటి శుభలేఖ వియ్యంకుల వారికే ఇవ్వాలి బాబు. ముందు మీరే చూద్దరు గాని బాబు, సరేనా? ఓకే అంకుల్. మొదటి శుభలేఖ స్వామి వారికి ఇవ్వాలి. దేవుడు కూడా పెళ్లికి వస్తాడా ఏంటి? రండి బాబు రండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. నమస్కారం పూజారి గారు. అమ్మి ఇదిగోండి నాన్న. ఇలా ఇవ్వండి. శుభలేఖను దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి పూజారి గారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం శివాయ నమః. ఓం మహేశాయ నమః. ఓం శంభవే నమః. ఓం శంకరాయ నమః. ఓం శంకరేశాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కమండలాయ నమః. ఓం నీలోత్పలాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శివాయ నమః. ఓం ఖట్వాయ నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపి విశాయ నమః. ఓం శ్రీ అందరూ ఉన్నారు, ఆయన తప్ప. దివ్య పెళ్లిలోపు అందరం కలిసిపోతే ఎంత బాగుండేది. ఓం శ్రీకంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామారయే నమః. మంగళం గోచరేంద్రాయ నమః. కళ్యాణమస్తు. తీసుకోండి బాబు. ఇప్పుడు తెరిచి చూడొచ్చు.